కోనసీమ గడ్డ రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెట్టొద్దు బిడ్డ, ఇది మా అడ్డ అంటే మా అడ్డ అంటూ ఇద్దరు టాప్ హీరోల అభిమానులు పోటాపోటీగా ఫ్లెక్సీలు పెట్టడంతో రచ్చ మొదలైంది. దీంతో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఫ్లెక్సీలు కట్టిన వారితో పాటు తయారు చేసిన వారికి వార్నింగ్ ఇచ్చారు. కోనసీమ అంటే భూమికి పచ్చని రంగేసినట్లుండే ప్రశాంతమైన ప్రాంతం. కొబ్బరి తోటలు, కొసరి కొసరి వడ్డించే మర్యాదలు, ఇవన్నీ ఒకవైపు మాత్రమే. రెండో వైపు చూస్తే వేరే కోణముందంటోంది కోనసీమ ప్రజానీకం. గతంలో 2 అభిమాన సంఘాలు పోటాపోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని కొట్టుకునే వరకు వెళ్లిన సందర్భాలు చూశాం. ఇప్పుడు మరోసారి ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కళ్యాణ్ సీమ అంటూ పవన్ ఫ్యాన్స్, బాబు సీమ అంటూ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తమ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. పైగా కొందర్ని రెచ్చగొట్టేలా ఫ్లెక్సీల్లో అక్షరాలున్నాయి. మనల్నెవడ్రా ఆపేది, ఇది మా అడ్డ, మీరెంత, మీ స్థాయెంత అంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు పెడుతూ ఉండడంతో ఫ్లెక్సీ రగడ పీక్స్కు చేరింది. జిల్లాల విభజన సమయంలో కోనసీమ జిల్లా పేరుపై అప్పట్లో అల్లర్లు జరిగాయి. ఇప్పుడు అదే కోనసీమలో మళ్లీ ఫ్లెక్సీల వివాదం రాచుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికంగా ఉన్న ఫ్లెక్సీ ప్రింటర్స్తో సమావేశం నిర్వహించారు. కోనసీమ పేరు మార్చడం, రెచ్చగొట్టే నినాదాలు పెట్టడం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వివాదాస్పదమైన వ్యాఖ్యలు, చిత్రాలను ఫ్లెక్సీల్లో ముద్రిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అమలాపురం డీఎస్పీ ప్రసాద్. అప్పుడు మొత్తం మీరు మీ ఆఫీసు, మీ కంపెనీ, మీ ఏదైతే రిజిస్టర్డ్ ఫామ్ ఉంటుందో అదంతా కూడా ఎక్స్క్లూజివ్గా సైట్ చేయకూడదు. డ్యామేజెస్ ఏమైనా అయితే నష్టాలు జరుగుతుందా మీరు కూడా చెప్తే నష్టపరాలు చెప్తాయి. ప్లస్ ఆ విషయాన్ని పక్కన పెట్టుకుంటాం, క్రిమినల్ కేసులు చాలా గట్టిగా ఉంటాయి కేసులు. స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు సైతం ఈ ఫ్లెక్సీలు కట్టే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురంలో ప్రశాంతమైన వాతావరణానికి ఇబ్బంది కలిగించేలా 2-3 నెలల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటివి ఉపేక్షించేది లేదన్నారు. రెచ్చగొట్టేలా ఎవ్వరు వ్యవహరించినా చట్టపరంగా చర్యలుంటాయన్నారు. ఫ్లెక్సీల ద్వారా కానీ మరొక ద్వారా కానీ ప్రశాంతతని ఎవరు పాడు చేసినా, అది ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఎవరైనా ఉపేక్షించేది లేదు. ఈ యొక్క ఆందోళనల వల్ల, అలజడుల వల్ల, అన్నసరి గొడవల వల్ల, కొంతమంది చేసే కవ్వింపుల వల్ల మొత్తం అందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గతంలో కోనసీమ జిల్లా పేరు విషయంలో పెను వివాదం తలెత్తి ఊహించని స్థాయిలో గొడవలు జరిగాయి. దీంతో ఇలాంటి కాంట్రవర్సీలకు ఆదిలోనే ముగింపు పలకాలని పోలీసులు నిర్ణయించారు. అందుకే ఇరు వర్గాలను పిలిచి ఇష్టానుసారంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు.